అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పం, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల లాంటి నియోజకవర్గాలు. సో ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ ఎంత పర్సంటేజ్ నమోదైంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, సో అక్కడ ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది, ఆధిక్యతలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే, కుప్పం నియోజకవర్గంలో యాక్చువల్లీ అఫీషియల్ లెక్కల ప్రకారం 85.87% నమోదైంది. నిన్న రాత్రి ఫైనల్గా విడుదల చేసిన ఈసీ విడుదల చేసిన లెక్కల ప్రకారం 85.87% నమోదైంది. కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లు, అలాగే రాత్రి వరకు జరిగిన ఓటింగు, ఇతర అప్డేట్స్ అన్నీ తీసుకుంటే సుమారుగా 88% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. 89% వరకు పోలింగు నమోదయ్యే అవకాశం ఉంది కుప్పం. సో ఇదే కుప్పం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోలింగ్ ఎలా జరిగింది అనేది ఒకసారి నేను చెక్ చేసి చెప్తా. సో కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎంతవరకు పోలింగ్ నమోదైంది అనేది మనం చూసుకుంటే, - 85.15%, 85.15% ఫైనల్. ఇప్పుడు ఫైనల్ పర్సంటేజు 89 ఉండొచ్చు, 88.5 నుంచి 89% వరకు ఉండొచ్చు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఒక 3-4% ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఉంది. కాబట్టి ఈ ఎఫెక్టు ఖచ్చితంగా అంటే చంద్రబాబు గారికి అనుకూలంగా ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే ఆయన మీద అక్కడ సింపతి ప్లస్ అక్కడ వాటర్స్లో చైతన్యం కలిగించడం, టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. లేదు అది మాకే అనుకూలం, మేము చేసిన పోల్ మేనేజ్మెంట్ ఫలించింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా. సో ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైంది కాబట్టి చంద్రబాబు గారి మెజారిటీకి వచ్చిన ఇబ్బందులు ఏవీ లేవు అనేది అయితే మనం భావించవచ్చు. ఇక మంగళగిరి చూసుకుంటే, మంగళగిరిలో గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో 85.45% పోలింగ్ నమోదైంది. 85.45%. ఈ ఎన్నికల్లో మంగళగిరిలో నిన్న మంగళగిరి ఎక్కడున్నావమ్మా, 79.20% పోలింగ్ నమోదైంది. నిన్న నైట్ వచ్చిన అప్డేట్. మేబీ ఇది ఒక 3%, 4% పెరిగినా గత ఎన్నికలతో పోలిస్తే ఒక 2% తగ్గినట్టే గత ఎన్నికలతో పోలిస్తే. సో ఇక్కడ కూడా రాజధాని ప్రభావం ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో. అలాగే మంగళగిరి టౌన్లో అంటే అర్బన్ ఏరియాస్లో కాస్త తక్కువ ఉండేది ఓటింగ్. ఇదంతా కూడా అర్బన్ ఫ్లేవర్ ఎక్కువ. దుగ్గిరాల మండలం కాకుండా తాడేపల్లి, మంగళగిరి అర్బన్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఓటింగ్ జరిగింది. కాబట్టి లోకేష్ గారి టార్గెట్ అయితే 53,500 మెజారిటీ. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన దానికి 10 రెట్లు ఎక్కువతో గెలుస్తాననేది ఆయన లెక్క. కానీ ఇక్కడ రకరకాల రాజకీయ వాదనలు, రాజకీయ విశ్లేషకుల లెక్క ఏంటంటే మినిమం 30,000తో అయినా లోకేష్ గారు గెలుస్తారనేది ఒక లెక్క. ఇక పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే నిన్న నైట్ లెక్క 81.45% ఓటింగ్ నమోదైంది నిన్న నైటు. సో గత ఎన్నికల్లో మనం ఒకసారి చూసుకుంటే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎంత పర్సంటేజ్ అంటే 83%, 83.31%. సో అంటే గత ఎన్నికలతో పోలిస్తే కొంచెం ఇప్పుడు పెరిగినట్టే లెక్క. పిఠాపురం 81.45, 83.35 అంటే ఒక 3% పెరుగుదాం. అంటే ఓవరాల్గా ఒక 2% పెరిగినట్టు. గత ఎన్నికలతో కంపేర్ చేస్తే 2% పెరిగినట్టు పిఠాపురం నియోజకవర్గ ఓటింగ్. సో అది కూడా కొంతవరకు పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గానే ఉంటుంది. అందులోకి పిఠాపురం నియోజకవర్గంలో చాలా బూతుల్లో స్టడీ చేస్తే అక్కడ వైసీపీ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసింది కొన్ని పోలింగ్ బూతుల్లో. పర్టికులర్గా కాపు సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం డామినేషన్స్ ఉన్న పోలింగ్ బూతుల్లో వైసీపీ వాళ్ళు చివరి నిమిషంలో చేతులు ఎత్తేసారంటే ఏజెంట్లు స్వేచ్ఛగా అవతల వాళ్ళకి వదిలేశారండి. ఎందుకంటే అక్కడ ట్రెండ్ అర్థమైపోయింది.
అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మంచి మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు, అందుకే ఆ నమ్మకంతోనే. ఇక పులివెందులు చూసుకుంటే నిన్న జరిగిన ఎన్నికల్లో 81.06% ఓటింగ్ నమోదైంది. మేబీ ఒక 3% పెరిగితే 84% వరకు పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో చూసుకుంటే పులివెందుల్లో పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 80% పోలింగ్ నమోదైంది. 80% పోలింగ్ అంటే గతంతో పోలిస్తే కొంత బెటర్. ఇక్కడ కూడా పోలింగ్ పెరిగింది. అంటే 2019తో పోలిస్తే ఓవరాల్గా ఈ కీలకమైన నియోజకవర్గాలన్నింటిలో కూడా పోలింగ్ పెరిగినట్లు లెక్క. పులివెందులా కాదు, కడప పార్లమెంట్ మొత్తం పోలింగ్ పెరిగింది. అది ఆశ్చర్యంగా నిన్న పొద్దున్న నుంచి కూడా 9 AM అప్డేట్ కావచ్చు, 11 AM అప్డేట్ కావచ్చు, మధ్యాహ్నం అప్డేట్స్ చూసుకున్న సాయంత్రం వరకు చూసుకుంటే కడప జిల్లా పోలింగు బాగా పెరిగిందనమాట. కడప మనం ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ 78% పులివెందుల 81% ప్లస్ ఒక 4% పెరుగుద్ది. కడప జిల్లాలో జమ్మలమడుగులోనేమో 89% ఫైనల్ పోలింగు, మైదుకూరులోనేమో 86% ఫైనల్ పోలింగు, కమలాపురంలో 86%. ఇలా అన్ని చోట్ల ఒక కడప సిటీ కాన్స్టిట్యున్సీ తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా ఫైనల్ పోలింగు రికార్డులుగానే ఉంది. సో పులివెందుల్లో కూడా మేబీ ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడాన్ని షర్మిలా గారికి ఏమైనా అనుకూలంగా మారిందేమో, టీడీపీ వాళ్ళు అక్కడక్కడ కాంప్రమైజ్ షర్మిలా గారికి ఓట్లు వేయించారేమో అని అంతర్గతంగా కొన్ని లెక్కలు అయితే వస్తున్నాయి. నేను అనుకోవడం కడప పార్లమెంట్లో టీడీపీ ప్లస్ షర్మిలా గారి గేమ్ ఫెయిల్ అవుతుంది, ఎంతో కొంత మెజార్టీతో అవినాష్ గారే గెలుస్తారేమో అనిపిస్తుంది. అది మళ్ళీ నేను సెపరేట్ చెప్తానన్నమాట. థ్యాంక్ యూ.